వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామానికి చెందిన రాచకొండ హనుమంతరావు వారం రోజుల క్రితం మృతి చెందారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, నాయకులు రవీందర్ రెడ్డి ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నిషా విముక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కళాశాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. డ్రగ్స్ బారిన పడి ఇబ్బందులు పడొద్దన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి జీతాలు రావడం లేదని టీఎన్జీఓ సంఘం వెల్లడించింది. టీఎన్జీఓ భవన్లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మనల్ని చర్చలకు పిలవాలని పీఆర్సీ, డిఏ, టీఏ అని చెప్పారు. ఇంకా 4 డిఏలు రావాలి. 317 జీవో సవరించి ఉద్యోగులకు న్యాయం చేయాలి. ఎన్నికల సమయంలో బదిలీ అయిన వారిని సొంత ప్రాంతాలకు తిరిగి బదిలీ చేయాలి. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని టీఎన్జీఓ సంఘాలు వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, గ్రామ, మండల, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కోరారు. మునిపల్లి మండలం బుస్సారెడ్డిపల్లిలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో ఈ నెల 14, 15 తేదీల్లో నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీతో పాటు జహీరాబాద్, ఆందోళన నియోజకవర్గంలోని పలు గ్రామాలకు నీటి సరఫరా జరగదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని మిషన్ భగీరథ విజయలక్ష్మి తెలిపారు. జాతీయ సమైక్యతను పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర గీత్ ఏక్ సాత్ కార్యక్రమాన్ని పట్టణంలోని వినాయక్ చౌక్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు, వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సామూహికంగా జాతీయ గీతం ఆలపించారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కేంద్రానికి చెందిన ఎంఆర్పీ శంషాబాద్ కు బయలుదేరి వెళ్లారు. ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో విజయం సాధించి తెలంగాణకు వస్తున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను కలిసి ఘన స్వాగతం పలికేందుకు బయలుదేరి వెళ్లారు. వెళ్లిన వారిలో గజపతి, దినేష్, సంజయ్, శివశంకర్, రమేష్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాలు, మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్, ఇటీవల మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్థి అనిరుద్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరామర్శించారు. అనిరుద్ తల్లి బాధను మీరు విన్నారు. అలాంటి బాధ ఎవరు పడద్దని ప్రభుత్వ హాస్టల్లో అనిరుద్ చదువుతున్నాడు. ఎంతో మంది తల్లిదండ్రుల బాధపడే అంశమని అన్నారు. ఆర్థిక సహాయం అందజేశారు.